హాయ్ అండి. ఆషాఢ మాసం కదండి, ములంకూర వండుకుంటారు కదండి. ములంకూర పప్పు కొబ్బరికాయ వేసి వండుతున్నానండి. అది ఒక కప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకున్నానండి. శనగపప్పు వేసుకోవచ్చండి, బొబ్బరిపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చండి. నాకు ఆల్రెడీ ఇంట్లో కందిపప్పు ఉందండి, అంత కందిపప్పు వేసాను. శనగపప్పులు వేస్తే ఇంకా చాలా కమ్మగా ఉంటుందండి. కందిపప్పు మీద మాకైతే శనగపప్పే ఇష్టమండి. బొబ్బరిపప్పు వేసి వండుకోవచ్చండి. శుభ్రంగా బాగు చేసుకోవాలండి. ఆకంతానే వీళ్ళ కింద ఉంటాయి కదండి, అవి తీసేసుకోవాలి. తీసేసుకుని శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకుని హోల్స్ ఉంటుంది కదండి, గిన్నె అందులో వేసుకోవాలండి. వేసుకుని వేపుకోవాలండి. వేపుకుంటే పచ్చివాసన కానీ పసర కొంపు కింద ఉంటుంది కదండి, ఎలా అయినా కానీ కొద్ది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి, పసర కొంపు కింద ఉంటుంది కదనేసి అండి ఒక 5 నిమిషాలు వేపుకోవాలండి. ఒక 2 చెక్కలు వేస్తేనండి కొబ్బరికాయ ఇది వేపుకుంటే అండి కమ్మగా ఉంటుందండి. ఇది చల్లారాక ఒక 5 నిమిషాలు ఇంకా అలా వేగాలండి. వేగిన తర్వాత మిక్సీ పట్టుకుని ఒక పెద్ద కచ్చాబెచ్చగా అలాగండి. ఇంకా కడుక్కోక్కర్లేదని మనం కడిగేసుకున్నాం కదండి, 5-6 సార్లు కడిగానండి అది. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత కొబ్బరికూరు, కారం, పసుపు, సాల్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకుని మూత పెట్టి కొద్దిగా కలుపుకునండి. మూత పెట్టి నీరు ఇనికి వరకు కూడా మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుని బాగానే నీరు తగ్గే వరకు కూడా మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. అలా కలుపుకోవాలండి. పొడి ఆడుతూ వస్తుందండి. ఎక్కువ నీరు ఉండకూడదండి, ముద్దపప్పులా అయిపోతుందండి. పప్పు సగం ఉడకాలండి. బాగా మెత్తగా ఉడికితేనండి ముద్దపప్పులా అయిపోతుంది. సగం ఉడికాక వేసుకోవాలండి పప్పు. శనగపప్పులు అయితే మాకు శనగపప్పే ఎక్కువ, శనగపప్పులో వేసి వండుతానండి నేను ఎక్కువ. కానీ శనగపప్పు వేయలేదండి, ఈసారి కందిపప్పు వేసానండి. బొబ్బరిపప్పులోనే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆదివారం రోజు, లక్షవారం, గురువారం అలా వండుకుంటారండి. ఈరోజు వండానండి నేను. కారం, పసుపు తగినంత వేసుకోవాలండి. వేపుకుంటాం కదండి, కొంతమంది పచ్చిది కడిగేసుకుని వేసుకుంటారండి. కొంచెం పసర పంపు కింద అనిపిస్తుందండి మాకు అవుతేని. అందుకు ఒక 5 నిమిషాలు వేపుకుంటే అండి బాగుంటుందండి. వేపుకున్నది కూడా కమ్మగా ఉంటుంది. ఇంక కడవం కదండి, పుష్టినే కడిగేస్తాం కదండి. అందులో ఇంకా మనకి వెళ్ళిపోతుందని ఏమీ ఉండదండి. వేపుకుంటున్న మూలం ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట అండి. పసర వాసన అది రాకుండా బాగుంటుంది. అందులో ఉడికినా కానండి వేపుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి. అందుకే వేపుతానండి. వేపి చల్లారాక కొద్దిగా మిక్సీ పడతాను అన్నమాట, కచ్చాబెచ్చగా. ఎక్కువ మెత్తగా ఆడకూడదండి, అలా ఆడితే సమానంగా అన్నీ కలిసిపోతుంది. చూడండి అందులో కలిసిపోయిందండి. ఎక్కువ వేసానండి నేను. వేసేసి ఇవన్నీ తాలింపులు వేసేసుకోవటమండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవటమండి. గానుగ నూనె ఉంటే గానుగ నూనె వేసుకోవచ్చండి, నెయ్యి వేసుకోవచ్చు. కానీ ఈ వేరుశనగ నూనెతో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. సన్ఫ్లవర్ అయితే సప్పనిస్తుందండి. నేను వాయిస్ మాట్లాడేటప్పుడు చెప్తారనుకుంటానండి, నేనేం చెప్పలేకపోతానండి వాయిస్ మాట్లాడేటప్పుడు. వర్షం అండి, మొన్నటి నుంచి కదండి వర్షం, ఒక్క లెక్కన వర్షం వస్తుందండి. అంత దేశం అంతా వర్షమే కాదండి. ముసిరేరు పట్టింది అంటారు కదండి, అదండి. జామకాయలండి అవి అండి సిలకలు కొట్టేస్తున్నాయండి. ఒకటి పైన ఉందండి, అది నా ఛానల్ ఇస్తే లైక్ చేయండి.